ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్న ఈ యొక్క నీతుల నానిని, అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు, నేను ఒకటే నిన్ను సవాల్ విసురుతున్నా. ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా. బందర్లో బైపాస్ రోడ్లో నితీష్ అనే వ్యక్తి 150 కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేసి ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు. తమ్మనవారి సత్రానికి 1000 గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రంగనాయక స్వామి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని. ఆ రామ్ నితీష్ అనేటువంటి ఆ మాల్ కట్టినట్టు నాయన్ని నా వెనకాలైనా పరోక్షంగా పేరుని నాని నన్ను డబ్బులు అడిగాడు, లంచం అడిగాడు, నానికి డబ్బులు ఇచ్చాను, ఏది చెప్పినా నాని అడిగాడని గాని, లేదా నాని డిమాండ్ చేశాడని గాని, లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని గాని, లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని గాని నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దొమ్ముగా నేను అంగీకరిస్తా, నేను లంచం తీసుకున్నాను అంగీకరిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. కుళ్ళ అబద్దాన్ని ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ రామ్ నితీష్ అని నా వెనకాల అక్కర్లా, నా పరోక్షంలో మీడియాతో అక్కర్లా, రికార్డెడ్ లైవ్ వీడియో అక్కర్లా, ఎవరితో అన్న ఒక మాట చెప్పమనండి. పేరుని నాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, లేకపోతే డబ్బు అడిగాడు, డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఒక్క మాట. తమ్మన వారి సత్రం నేను ఆక్రమించానండి. సిగ్గు శరం కూడా లేకుండా మాట్లాడతారు. ఎవరు తమ్మనోళ్ళను సమాజానికి కోర్టులో కేసులు నడటువంటి, ఎన్నో సంవత్సరాలుగా కేసులు నడటువంటి, కోర్టులో కేసు ఆ తమ్మనోళ్ళకి అనుకూలంగా రావటం ఏంటి? నాకేం సంబంధం? పాపం పుణ్యం కూడా లేదా అంటున్నా. నేను చెప్తున్నా, ఆర్యవైశ్య సమాజంలో ఒక్క సభ్యుడైనా, ఎవరన్నా క్రియాశీలకంగా ఉన్న ఒక్క సభ్యుడైనా చెప్పనండి నేను ఆక్రమించానని చెప్పింది. అది వైశ్యులకి మధ్య సమాజానికిను ఆ తమ్మన దానం చేసిన తమ్మన వాళ్ళకి తగువేంటి? అసలు నాకేం సంబంధం? ఏ ఒక్క ఆర్య వయస్సులు ఎవరైనా సరే రండి, వాసవి అమ్మవారి దగ్గర ప్రమాణం చేద్దాం, కుళ్ళ అబద్ధాన్ని కూడా పిలుస్తున్నా. దాంట్లో అసలు నాకేమైనా సంబంధం ఉందా తగుతో?